5 things you need to know before planning your trip to Ram Mandir Ayodhya. Number 1. రామ్ మందిర్ లోపలికి మొబైల్స్, బ్లూటూత్ డివైజెస్, బ్యాగ్స్ ఏం అలో చేయరు. 600 meters డిస్టెన్స్ లో లాకర్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, అక్కడే పెట్టి వెళ్ళాలి. నంబర్ 2. ఎవ్రీడే మంగళారతి, శృంగారారతి, భోగారతి, సంధ్యాఆరతి, శయనారతి అని 5 ఆరతీస్ జరుగుతాయి. వాటికి ఓన్లీ 45 members అలో చేస్తారు అండ్ వాటికి టికెట్స్ 1 day బిఫోర్ ఇష్యూ చేస్తారు. టికెట్స్ ఇచ్చే క్యాంప్ ఆఫీస్ లొకేషన్ క్యాప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఆన్లైన్ లో ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ మోస్ట్లీ అవైలబుల్ ఉండవు. సో డైరెక్ట్ గా వెళ్ళి క్యాంప్ ఆఫీస్ లో బుక్ చేసుకోవడం బెటర్. నంబర్ 3. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to నైట్ 9 PM. బట్ మార్నింగ్ కన్నా ఈవినింగ్ ఆఫ్టర్ 7 PM కి తక్కువ రష్ ఉంటుంది, అప్పుడు దర్శనం చేసుకోవడం బెటర్. అండ్ దర్శనంకి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ క్యూ నుండి వెళ్తే చాలా క్లియర్ గా చూడొచ్చు. నంబర్ 4. సీనియర్ సిటిజన్స్ అండ్ మెడికల్లీ అఫెక్టెడ్ పర్సన్స్ కి వీల్ చైర్ యాక్సెస్ అవైలబుల్ ఉంది. అప్ అండ్ డౌన్ 150 రూపీస్ చార్జ్ చేస్తారు. వాళ్ళైతే డైరెక్ట్ VIP దర్శనం చేసుకోవచ్చు. నంబర్ 5. సుగమ్ అండ్ వశిష్ఠ అని VIP దర్శనంలు ఉంటాయి. సుగమ్ దర్శనంకి ఆన్లైన్ లో ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ లో 15 days ప్రయర్ అవైలబిలిటీ చెక్ చేసి బుక్ చేసుకోవచ్చు. వాటి డీటెయిల్స్ క్యాప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి, రిప్లై చేస్తాను.